ఎప్పటినుంచో మానవులందరికీ ఆకాశంలోకి చూసి ఆ నక్షత్రాల వెనుక ఏముందో తెలుసుకోవాలనే ఓ తీరని కోరిక ఉంది. ఆ అన్వేషణలో మనకు కళ్ళుగా మారిన రెండు అద్భుతమైన యంత్రాల కథను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రశ్న ఎంత పెద్దదో. విశ్వం ఎలా మొదలైంది, తొలి నక్షత్రాలు ఎలా వెలిగాయన్నది నేరుగా చూడగలగడం. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తోంది గదూ. కాని ఈ ఒక్క సవాలును నిజం చేయడానికే శాస్త్రవేత్తలు తరతరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ మొత్తం ప్రయాణం ఇక్కడే మొదలైంది. 17వ శతాబ్దంలో టెలిస్కోప్ కనిపెట్టాక మనకొక విషయం అర్థమైంది. ఆకాశంలో మెరిసే నక్షత్రాలు కూడా మన సూర్యుడి లాంటివే అని, అవే భౌతిక సూత్రాలను పాటిస్తాయని తెలిసింది. ఆ తర్వాత ఫోటోగ్రఫీ, స్పెక్ట్రోస్కోపీ అంటే ఒక వస్తువు నుంచి వచ్చే కాంతిని విడదీసి చూడటం అన్నమాట. ఇలాంటి టెక్నాలజీలు వచ్చాక నక్షత్రాలు దేంతో తయారయ్యాయో, అవి ఎలా కదులుతున్నాయో కూడా మనం దూరం నుంచే చెప్పగలిగాం. అక్కడ నుంచి ఇక 20వ శతాబ్దానికి వస్తే టెక్నాలజీ ఒక్కసారిగా జెట్ స్పీడ్తో దూసుకెళ్ళింది. మనం కేవలం కాంతిని మాత్రమే కాదు, విశ్వం నుంచి వచ్చే ఎన్నో రకాల సిగ్నల్స్ని పట్టుకోవడం మొదలుపెట్టాం. ఇప్పుడు ఈ స్లైడ్లో మనం గమనించాల్సిన అసలైన విషయమేంటంటే, ఈ ఆవిష్కరణల వేగం. మొదట రేడియో, తర్వాత గామారే, ఆ తర్వాత ఇన్ఫ్రారెడ్, చివరికి మనం టెలిస్కోపులనే నేరుగా అంతరిక్షంలోకి పంపే స్థాయికి చేరుకున్నాం. భూమి వాతావరణం అనే అడ్డంకిని దాటేశామన్నమాట. ఇది చాలా పెద్ద మార్పు. ఈ మార్పుతోనే మన కథలోకి ఒక అసలైన హీరో ఎంట్రీ ఇచ్చాడు. భూమి వాతావరణం వల్ల కలిగే అస్పష్టత ఏదీ లేకుండా విశ్వాన్ని క్లియర్గా చూడ్డానికి అంతరిక్షంలోకి పంపబడిన ఒక అద్భుతం. దాని పేరే హబుల్ స్పేస్ టెలిస్కోప్. 1990లో లాంచైన హబుల్ ఖగోళశాస్త్రంలో అదో పెద్ద లెజెండని చెక్కాలి. దాని లక్ష్యం ఒక్కటే, భూమి అడ్డంకులు దాటి విశ్వం యొక్క అత్యంత స్పష్టమైన ఫోటోలు తీసి మనకు పంపడం. దాని ప్రయాణంలో వ్యోమగాములు చాలాసార్లు దానికి సర్వీసింగ్ కూడా చేశారు. దాని లైఫ్ని పెంచారన్నమాట. 3 దశాబ్దాలకు పైగా హబుల్ మనకు చూపించిన అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. ఎక్కడో కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీల ఫోటోలు తీయడం దగ్గర్నుంచి, మన విశ్వం వయస్సు ఎంతో చెప్పడం వరకు, ఖగోళ శాస్త్రంపై మనకున్న అవగాహనను ఇది పూర్తిగా మార్చేసింది. కాని ఎంత గొప్పదైనా సరే హబుల్కు కూడా ఒక లిమిటుంది. అదేంటంటే, విశ్వం పుట్టిన కొత్తలో వెలిగిన నక్షత్రాల నుంచి కాంతి మన దగ్గరకు వచ్చేసరికి మధ్యలో దట్టమైన దుమ్ము, ధూళి మేఘాలు అడ్డుపడ్డాయి. ఆ దుమ్ము వెనక ఏముందో హబుల్ చూడ్లేకపోయింది. అక్కడితో దాని పని ఆగిపోయింది. ఆ దుమ్ము తెరను చీల్చుకుని విశ్వం పుట్టుకును చూడ్టానికి, హబుల్ చూడలేని వాటిని చూడ్టానికి మనకొక కొత్త తరం టెలిస్కోప్ అవసరమైంది. దాని పేరే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, లేదా సింపుల్గా జేడబ్ల్యూఎస్టీ. దీని సూపర్ పవర్ ఏంటో తెలుసా? ఇది మనం చూసే మామూలు కాంతిని కాదు, ఇన్ఫ్రారెడ్ కాంతిని చూడగలదు. ఈ ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఆ దుమ్ము, ధూళి మేఘాల గుండా ఈజీగా దూసుకుపోగలవు. సింపుల్గా చెప్పాలంటే, హబల్కి ఎక్కడైతే గోడ అడ్డు వచ్చిందో, వెబ్కి అక్కడే దారి దొరికిందనమాట. సరే, ఇప్పుడు ఈ 2 టెలిస్కోప్లని పక్కపక్కన పెట్టి ఒక ఫేస్ ఆఫ్ చూద్దాం. ఈ 2 దిగ్గజాల మధ్య అసలు తేడాలేంటో స్పష్టంగా తెలుసుకుందాం. చూడ్డానికి ఎంత తేడాగా ఉన్నాయో కదా. ఒకవైపు హబల్ ఒక క్లాసిక్ టెలిస్కోప్లా ఉంటే, మరోవైపు వెబ్ ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోంచి వచ్చినట్టు ఒక బంగారు తేనెపట్టులా కనిపిస్తోంది. ఈ డిజైన్ల వెనక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న నంబర్లు చూస్తే మనకే ఆ తేడా ఏంటో క్లియర్గా అర్థమైపోతోంది. లాంచ్ తేదీల మధ్య 30 ఏళ్లకు పైగా గ్యాపుంది. కాని అసలైన తేడాలు మాత్రం వాటి అద్దం సైజులో, అవి తిరిగే కక్షలో ఉన్నాయి. వెబ్ అద్దం సైజు 6.5 మీటర్లు. అద్దం ఎంత పెద్దగా ఉంటే విశ్వం నుంచి అంత ఎక్కువ కాంతిని పట్టుకోగలదు. అంటే ఎంతో దూరంగా మసకగా ఉన్న వస్తువులను కూడా అంత క్లారిటీగా చూడగలదన్నమాట. ఇప్పుడు దీన్ని హబుల్తో పోల్చి చూస్తే దాని అద్దం కేవలం 2.4 మీటర్లే. అంటే వెబ్ దాదాపు 7 రెట్లు ఎక్కువ కాంతిని సేకరించగలదు. టెక్నాలజీలో ఇది ఎంత పెద్ద ముందడుగో ఆలోచించండి. ఇక వెబ్ మన భూమి నుంచి ఏకంగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకంటే అది ఇన్ఫ్రారెడ్ కిరణాలను చూడాలి కాబట్టి. అది చాలా చాలా చల్లగా ఉండాలి. అందుకే భూమి సూర్యుడి వేడికి వీలైనంత దూరంగా వెళ్ళిపోయింది. అదే హబుల్ అయితే మనకు చాలా దగ్గరగా కేవలం 547 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
అందుకే దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆస్ట్రోనాట్లు వెళ్లి రిపేర్ చేయగలిగారు. కాని వెబ్కి ఆ ఛాన్స్ లేదు. అది ఫస్ట్ షాట్లోనే పర్ఫెక్ట్గా పనిచేయాలి. మరి అంత చల్లగా ఎలా ఉంటుంది? దాని సీక్రెట్ ఇదే, ఈ 5 పొరల సన్షీల్డ్. సైజులో ఇదొక టెన్నిస్ కోర్ట్ అంతుంటుంది. కాని ప్రతి పొర మన జుట్టు కన్నా పలుచగా ఉంటుందంటే ఆలోచించండి. ఇది సూర్యుడి వేడిని పూర్తిగా అడ్డుకుని టెలిస్కోప్ను -235 దగ్గర ఉంచుతుంది. ఎంత అద్భుతమైన ఇంజనీరింగో కదా! సరే, ఇన్ని టెక్నాలజీలు, ఇన్ని అద్భుతాలు, అసలు వీటితో మనం ఏం సాధించబోతున్నాం? ఈ టెక్నాలజీ అంతా ఒకే ఒక్క లక్ష్యం కోసం, అదే కాలంలో వెనక్కి ప్రయాణించి చూడటం. వెబ్ టార్గెట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. బిగ్ బ్యాంగ్ తర్వాత పుట్టిన మొట్టమొదటి గ్యాలక్సీలను వెతకాలి. అసలు నక్షత్రాలు, గ్రహాలు ఎలా పుడతాయో లైవ్గా చూడాలి. వేరే గ్రహాలపై జీవముండే అవకాశం ఉందానే ప్రశ్నకు సమాధానం వెతకాలి. ఇవన్నీ ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని ప్రశ్నలు. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిందిదే, హబుల్ మనకు విశ్వాన్ని పరిచయం చేసింది, కాని వెబ్ మనకు విశ్వం యొక్క పుట్టుకను చూపించబోతోంది. ఇప్పటిదాకా రహస్యంగా ఉన్న ఎన్నో విషయాలు ఇప్పుడు మన కళ్ల ముందు ఆవిష్కృతం కాబోతున్నాయి. ఇంతకీ మనమేం కనుగొంటాం? ఈ ప్రశ్నకు సమాధానం కోసమే ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.